శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాళీ కాలభైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమః. కొంతమంది సాధకులు నన్ను అడిగిన ప్రశ్నలకి ఈ వీడియోలో నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా నాకు చాలా కామన్గా అనిపించిన ఇబ్బంది గల ప్రశ్న ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్తాను. నన్ను ఒకరు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఒక్క దేవతను ఉపాసిస్తే సరిపోతుందా, వేరే వేరే దేవతల్ని కూడా ఉపాసించాలా? అంటే మనకి మొదట్లో ఒక దేవత అంటే చాలా సహజంగా ఒక దేవత మీద మనకి ఇష్టం కలుగుతుంది. ఆ ఇష్టాన్ని మనం పూజ రూపంలోనో జపం రూపంలోనో అలా సేవిస్తూ ఉంటాం. కొన్నాళ్ళు పోయాక ఆ దేవతతో పాటు మరొక దేవతను పూజించాల్సిన సందర్భం కూడా ఏర్పడుతుంది. అప్పుడు ఆ దేవతను పూజించి మళ్ళీ మన ఇష్ట దేవతను పూజించుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. ఈ లోపల మనకు ఒక సందేహం మనసులో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ దేవతను కొన్నాళ్ళు పూజించాం కాబట్టి ఆ దేవతని మీద కూడా కాస్త ఇష్టం ఏర్పడుతుంది. ఇక్కడేమో ఇష్ట దేవత పూజ చేయాలంటే ఆ దేవతను పూజించాలో ఈ దేవతను పూజించాలో అర్థం కాని ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకి నేను కాళికాదేవి ఉపాసన చేస్తూ ఉంటాను కదా. నాకు కొన్నాళ్ళకి భైరవ ఉపాసన చేయాల్సిన సందర్భం కూడా ఏర్పడింది. ముందు నేను కాళికాదేవి ఉపాసన బాగా చేసేవాడిని కాబట్టి కొన్నాళ్ళ కాలభైరవ మంత్రం కూడా తీసుకొని చేశాను. ఆ తర్వాత నాకు కూడా ఒక సందేహం ఏర్పడింది. కాలభైరవ మంత్రం చేయాలా, కాళీ మంత్రం చేయాలా, ఎవరిది బాగా పూజించాలి అని. ఇక్కడ మనం గురుదేవులు చెప్పిన అంశాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఉన్న పరబ్రహ్మ స్వరూపం ఒకటే అయినప్పటికీ ఆ పరబ్రహ్మ స్వరూపం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దర్శనమైంది అని చెప్పేసి మన గురుదేవులైన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు చెప్పారు. అంటే దీంట్లో మనం బాగా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఉదాహరణకి మీకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం అనుకోండి. కృష్ణుడి యొక్క స్వరూపాలే దుర్గాదేవి లేదా శివుడు, ఆ అమ్మవారు, ఇంకా మిగతా దేవతలన్నీ కూడా. లేదు మీకు శివుడు అంటే బాగా ఇష్టం అనుకోండి, మిగతా దేవత స్వరూపాలన్నీ ఆ శివుడి రూపాలే అని చెప్పేసి మీరు భావించుకోవచ్చు. దానివల్ల మనకేమవుతుందంటే ఇద్దరిలో ఎవరిని పూజించినా ఒకటే కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు, మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. అలా కాకుండా ఆ దేవత వేరు ఈ దేవత వేరు అనే ఒక భావన మనసులో ఉందనుకోండి, మనం ఏ దేవతా పూజ కూడా ప్రశాంతంగా చేసుకోలేం. కాబట్టి జాగ్రత్తగా ప్రశాంతంగా నిలకడగా ఉండటానికి, మనసుని నిలకడగా ఉంచటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా సందేహాలతో పూజ కానీ జపం కానీ చేయకూడదు. చేసిన ఆ ఫలితం అంతా బాగా రాకపోవచ్చు. అందుకని చెప్తున్నాను. నా అనుభవపూర్వకంగా చెప్పే విషయం ఇదే. మీ ఇష్టదేవతని పూజించండి, మీ ఇష్టదేవతను సేవించుకోండి. మిగతా దేవతా స్వరూపాలన్నీ కూడా మీ ఇష్టదేవతా స్వరూపాలని భావించండి. అప్పుడు ఏ గోల ఉండదు, మీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇకపోతే రెండో విషయం, మీరు రోజు సాధన ఎన్ని గంటలు చేస్తారు, ఎన్ని లక్షలైంది, ఎన్ని సంవత్సరాలైంది, ఎంతకాలం అయింది మీరు మంత్రం తీసుకొని అని నన్ను కొంతమంది అడుగుతున్నారు మెయిల్స్ ద్వారా. నేను మంత్రం తీసుకొని ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది అంతే. తర్వాత వచ్చేప్పటికి నేను చెప్పుకోదగినన్ని లక్షల సాధన అయితే చేయలేదనే చెప్తాను. ఇక మూడోది వచ్చేపాటికి నేను రోజుకి కనీసం 3 నుంచి 3:30 గంటల పాటు సాధన చేస్తాను. కుదరని అధమ పక్షాన కనీసం 1 గంట అయినా సాధన చేస్తాను. ఇంతే. నేను ఏదో పెద్ద గొప్ప ఉపాసకుడిని అయితే కాదు, ఖచ్చితంగా ఒక సామాన్య ఉపాసకుడిని మాత్రమే. గురుదేవుల అనుగ్రహం వల్ల దేవత అనుగ్రహాన్ని కొంత వరకు సాధించగలిగానని చెప్పుకోవచ్చు. నేను రోజుకి 3 గంటల నుంచి 3:30 గంటల పాటు సాధన చేస్తాను కదా. మీరు ఎన్ని గంటలు రోజుకు సాధన చేస్తారో కింద కామెంట్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. కాళీ కాల భైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమః.